జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూడా మళ్ళీ ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. అది ఈ సీజన్లో చాలా బాగా ఉపయోగించే రెసిపీ అనమాట. మీరు చూస్తున్నది విప్ టాపింగ్ అని, అది బ్లూ బర్డ్ కంపెనీ వాళ్ళది. ఇవి ఒక 50 గ్రామ్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్క ప్యాకెట్లోనూ. నాకు యాక్చువల్లీ విప్పింగ్ క్రీమ్ కావాలి. సో మేము ఆన్లైన్లో చూస్తే మాకు దొరకలేదు. సో విప్పింగ్ పౌడర్ తెప్పించింది స్పందన. మిల్క్ మేడ్ కూడా ఒక టిన్, అండ్ ఇవి చాకో చిప్స్ అనమాట. ఈ 3 ఐటమ్స్ కలిపి నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ దొరకలేదు కాబట్టి ఈ విప్పింగ్ పౌడర్ని ముందు ఈచ్ ప్యాకెట్ అంటే 50 గ్రామ్స్ ఉంది, అది 100 ml వాటర్లో మనం చల్లటి నీళ్లు, బాగా చల్లగా ఉండాలి నీళ్లు, అందులో మనం డిజాల్వ్ చేయాలన్నమాట. సో నేను 4 ప్యాకెట్స్ వాడుతున్నానంటే 200 గ్రామ్స్ పౌడర్ వాడుతున్నాను కాబట్టి 400 ml వాటర్, చల్లటి వాటర్ అన్నమాట. అది మటుకు ఎంత చల్లగా నీళ్ళు ఉంటే ఆ క్రీమ్ అంత బాగా మనకి వస్తుంది. అంటే ఫామ్ అయిన తర్వాత మనం బీట్ చేశాక చాలా మంచిగా పీక్స్ ఫామ్ అవ్వాలంటారు కదా, మంచి పీక్స్ వస్తాయన్నమాట. సో ఇదిగో ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ నీళ్ళల్లో వేస్తున్నాను నేను. అలా 4 ప్యాకెట్స్ ఎంటీ చేశాను. ఇదిగో అండి, నా దగ్గర బ్లెండర్ ఉంది. ఇదైతే చాలా బాగా అవుతుంది అనమాట. మిక్సీ కన్నా కూడా మిక్సీ ఏమవుతుందంటే వేడి అయిపోయి మీకు ఈ థిక్ పీక్స్ ఫామ్ అవ్వకుండా వాటర్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైనా చేయాలంటే ఈ బ్లెండర్తో చేస్తేనే చాలా ఉపయోగం. ఇక్కడ నేను చేసిన పొరపాటు మీకు చెప్పాలి. ఇది వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకున్నాను కానీ ఈ గిన్నెతోటి విప్పింగ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే చుట్టూ చూసారు ఎలా పడిపోతుందో, అదంతా క్లీన్ చేసుకోవడం తలనొప్పి. వెడల్పు ఉండాలి, బట్ కొంచెం హైట్ కూడా ఉన్న గిన్నెలు లాంటివి తీసుకోవాలి, అప్పుడు బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. ఆ చుట్టూ ప్లాట్ఫామ్ అంతా అలా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విప్పింగ్ క్రీమ్ చేయడం కన్నా కూడా ఇంకా మిల్క్ మేడ్ విప్ చేసినప్పుడు అయితే ఇంకా ఎక్కువ పడిపోయింది బయట. మిల్క్ మేడ్ 400 ml ఉంటుంది కదా, అదే 395 ml ఉంటుంది యాక్చువల్లీ అది. సో అందులో హాఫ్ ఒక 200 ml తీసుకున్నాను నేను. 400 ml చేయొచ్చు కానీ ఇంట్లో ఏమీ పార్టీ ఫంక్షన్ అలాంటివన్నీ ఏమీ లేవు. సరే క్యాజువల్గా చేస్తున్నప్పుడు ఊరికే అంత చేసి పెట్టి ఏం చేస్తానులే అని చెప్పి హాఫ్ క్వాంటిటీయే తీసుకున్నాను. అదే మన ఇంట్లో ఏమైనా గ్యాదరింగ్స్ అవన్నీ ఉంటే మటుకు ఆ విప్పింగ్ క్రీమ్ నేను 200 గ్రామ్స్ వేసాను కదా, అది కూడా 400 గ్రామ్స్ వేయాలి. అంటే మిల్క్ మేడ్ తోటి ఈక్వల్ అమౌంట్ విప్పింగ్ క్రీమ్ కూడా ఉండాలండి. అందుకని నేను అది 200 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి మిల్క్ మేడ్ కూడా 200 గ్రామ్సే తీసుకున్నాను. చూసారా ఇంకా ఎక్కువ పడిపోతుంది ఇది. సో ఈ గిన్నె విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే మనకి కొంచెం మెస్సీగా తయారవుతుంది. ఎవరికి ఇష్టం ఉంటుందో అవన్నీ మళ్ళీ కష్టపడి తుడుచుకోవడం. నాకు మెయిడ్ సాయంత్రం వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కప్ చిప్స్ అనేది నీట్గా తుడిచాను, రోజు తుడుస్తుంది. సో తను వచ్చే లోపల నేను ఇలాంటి మెస్సీ జాబ్స్ ఏమైనా ఉంటే అవగొట్టేస్తానమాట. సో దట్ ఆ తుడుచుకునే పని అది చేసుకుంటుందని. చాలా జాగ్రత్తగా తుడు, ఇదంతా ఇలా పడిపోయాయి అని చెప్పాను. ఓకే అని చెప్పి ఫుల్గా తుడిచేసింది అది. సో ఇది కూడా మనం మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ మేడ్ కూడా అలాగా ఇంకా కొంచెం సేపు కూడా చేయొచ్చు. యాక్చువల్లీ అది ఊరికే పడిపోతుందని నేను కొంచెం ముందు ఆపాను. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా చేసుకోవచ్చు. బట్ నాట్ విత్ స్టాండింగ్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది, మనకేం ప్రాబ్లం రాలేదు. సో ఈ రెండు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆ గిన్నెలో అడుగున అంటుకున్నదంతా తీయడం అది కూడా చాలా పెద్ద మెస్సీ జాబ్. 3 ఇంగ్రీడియంట్ ఐస్ క్రీమే కానీ అలాంటివి కొన్ని ఉంటాయి కదా, అలా అని చూస్తూ పోనేవులేమో గిన్నెకి అంటుకున్నది. సో అంతా కూడా తీయాలి. అది కాక మెజర్మెంట్స్ కూడా తేడా వచ్చేస్తాయి కదా అలా ఇష్టం వచ్చినట్టు వేస్తే. సో 2 కలిపి కూడా మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేయాలి, 2 కలవాలి కాబట్టి. గరిటతో దాంతో కలవదు. ఇది బ్లెండర్తో చేస్తే ఎయిర్ ఇన్కార్పొరేట్ అవుతుంది కదా, మనం మామూలుగా గరిటతోటి వాటితోటి తిప్పితే అంత ఎయిరీగా అయితే అవదనమాట. ఎయిరీగా ఉండాలి దీనికి, ఐస్ క్రీమ్కి. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. దీనికంటే స్పెషల్గా పేరంటూ ఏమీ లేదండి, మన ఇష్టం అని ఏమైనా అనుకోవచ్చు. సో ఇందులో చాకో చిప్స్ ఉన్నవి వేసేసాను అనమాట. ఇప్పుడు గరిటతోటి చాలా హల్కా హాత్ అంటారు కదా, ఊరికే ఇలా గిరగిరా ఇష్టం వచ్చినట్టు తిప్పేయకుండా జాగ్రత్తగా ఆ చాకో చిప్స్ అందులో కలిసేటట్టు దాన్ని ఎక్కువ మనం కెలకూడదనమాట. ఎందుకంటే ఆ ఎయిర్ అంతా మళ్ళీ పోతుంది. అలా జాగ్రత్తగా కలిసేటట్టు కలిపేసుకుని కింద కొంచెం ఇంకా మిల్క్ మేడ్ ఉండిపోయినట్టుంది, సరిగ్గా కలవలేదు. సో అది కూడా ఇప్పుడు ఈ గరిటతోటి కలుస్తుంది. గిన్నె ప్రాబ్లమే నేను చెప్పాను కదా, అదే పెద్ద గిన్నె అయితే మనకి ఇంత ప్రాబ్లం ఉండదు అనమాట, ఇంకా ఈజీగా అయిపోతుంది. అందుకే ఓటికి 2 సార్లు చెప్తున్నాను. మీరు ఎవరైనా చేసుకునే మాట అయితే
వెడల్పు గిన్నె ఉండాలి, ఇంకా హైట్ కూడా ఉన్న గిన్నె ఉండాలి. ఆ రెండు మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. కానీ చాలా ఈజీ అండి, అస్సలు ఏం కష్టపడక్కర్లేదు, స్టవ్ వెలిగించక్కర్లేదు. ఇప్పుడు ఆ మిక్స్చర్ అంతా ఒక మంచి ఓవెన్ ప్రూఫ్ డిష్లో నేను సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పి అలాంటి దాంట్లో నేను సెట్ చేసుకుంటున్నాను. ఫ్లాట్ డిషెస్ బాగుంటాయి ఇలాంటి వాటికి సర్వింగ్కి. అందుకని ఇందులో లైట్గా దాంతో అలా స్పాచులతో హల్కాగా అలా 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 రాసి సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి యాక్చువల్లీ. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2 minutes తర్వాత నాకు అనిపించింది పైన ఒత్తినే వైట్గా ఉంది, ఏమీ గార్నిషింగ్ లేదు అని. సరే చాకో చిప్స్ అయితే అయిపోయాయి కదా, ఇవి ఇంకో డిఫరెంట్ షేప్లో ఉన్న చాకో చిప్స్ అండి ఇవి కూడాను, బట్ ఇంకా చిన్నవి, ఇంకా డిఫరెంట్ షేప్ అనమాట. సో వీటితోటి పైన ఇలా కొంచెం గార్నిష్ చేద్దాం, బాగుంటుంది చూడడానికి అని అనిపించింది. అందుకని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్నే తీసి మళ్ళీ ఇలాగా గార్నిష్ చేస్తున్నాను అనమాట. ఏదో ఒకటి కొంచెమైనా కంటికి కూడా మంచిగా కనబడితేనే కదా తినాలి అన్న ఒక కోరిక కూడా వస్తుంది. అందుకే కదా మన ఫుడ్ నువ్వు ఎంత బాగా ప్రిపేర్ చేసావు అన్నది కాదు, ప్రజెంటేషన్ ఎంత బాగా చేసావు అన్నది ముఖ్యం అని అంటుంటారు. ప్రజెంటేషనే ఉత్తి ఫుడ్డే కాదండి, ఏదైనా కూడా మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది కదా. సో అందుకని కొంచెం ఇలా చేశాను. అందులో మా ఇంట్లో మా పిల్లల ముగ్గురికి చాక్లెట్ ఫ్లేవర్ చాలా చాలా ఇష్టము. ఇంకా ఎవరికైనా కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ ఇంట్లో ఈ చాక్లెట్ చిప్స్ అవి లేవనుకోండి, టూటీ ఫ్రూటీ మనకి ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్లో చిన్న చిన్న ముక్కలు లాంటివి అమ్ముతారు, అది ఐస్ క్రీమ్లోనూ వేసుకోవచ్చు, పైన కూడా మళ్ళీ గార్నిష్ చేసుకోవచ్చు. రూల్ ఏం లేదు చాకో చిప్స్ తోటే గార్నిష్ చేయాలి అని. ఫ్రెష్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చండి ఫర్ దట్ మ్యాటర్. అది ఇంకా ఇమాజినేషన్ లిమిట్స్ లేవు కదా. సో అదనమాట. ఇంతకీ ఏంటిది హాఫ్ తినేసిన తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నావు అని అంటారేమో. ఇప్పుడు చెప్తా అసలు సంగతి, నేను ఎందుకు చేశాను ఐస్ క్రీమ్ అన్నది. ఈరోజు నా బర్త్డే, అందుకని నేను నిన్నే చేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. మా అన్నయ్య వదిన ఏదో టైంలో వస్తారు విష్ చేయడానికని నాకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు, నిన్న రాత్రి 12 గంటలకే వచ్చారనమాట నాకు విష్ చేయడానికి. పిల్లలేమో కేక్ తెప్పించారు. సో కేక్ కట్ చేసి ఈ ఐస్ క్రీమ్ కూడా వాళ్ళకి తినిపించా. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న మాకు గాలి చాలా ఎక్కువ ఉంది అండ్ వర్షం లేదు. సో కరెంట్ చాలాసేపు లేదనమాట. సో అంత గట్టిగా అయితే సెట్ అవ్వలేదు నిన్న వాళ్ళు తినే వాళ్ళకి. సో ఇప్పుడు మళ్ళీ మీకు అందుకే తీసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే యమ్మే ఉందండి, చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.